వెళ్ళిపోమనేగా ఇండైరెక్ట్గా చెప్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు శ్రీ? అసలు నీకని అర్థమవుతుందా? అర్థం కాకే మాట్లాడుతున్నాను రిషి. నీ లైఫ్లోకి మళ్ళీ వచ్చాను కాబట్టి నా మీద ప్రేమను చూపించి నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావు. ఒకవేళ నేను రాకపోతే, నేను వెళ్ళిపోయాక అసలు నీకు నేను గుర్తున్నానా? నువ్వు ఇష్టపడుతున్నావు అనగానే నీకు ఓకే చెప్పేయాలి. అసలు నీ మీద నాకున్న ఫీలింగ్ ఏంటో తెలియకుండానే ప్రేమ చూపించాలి, అంతే కదా? నిజమే, నీ ప్రపోజల్ రిజెక్ట్ చేసి నేను హర్ట్ చేశా. కానీ అప్పుడు అలా చేస్తుండకపోతే ఈరోజు అంతకంటే ఎక్కువ బాధపడేదానివి. ప్రేమ లేకుండా ఉన్నట్టు ఎక్కువ కాలం నటించలేం శ్రీ. నువ్వు వెళ్ళిపోయాక నిజంగా నేను చాలా మిస్ అయ్యా. ఏదో కోల్పోయాననే ఫీలింగ్. మళ్ళీ ఇంకొక ఛాన్స్ వస్తే బాగుండని చాలాసార్లు అనుకున్నా. మనలా అనుకున్నప్పుడు నన్ను ఒక్కసారి కూడా కలవాలనిపించలేదా? నువ్వు వెళ్తూ వెళ్తూ నా ముఖం చూడడం కూడా ఇష్టపడలేదు. అలాంటిది ఏ ముఖం పెట్టుకుని కలవమంటావు శ్రీ? అందుకే నువ్వు వదిలేని జ్ఞాపకాలతో కాలాన్ని గడిపేస్తున్నా. అసలు నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వస్తావు అనుకోలేదు, కానీ వచ్చావు. ఇప్పుడు మరికొన్ని జ్ఞాపకాలు ఇచ్చి వెళ్ళిపోతున్నావు. అయినా అలవాటైపోయిందిలే నాకు కూడా బాధపడ్డాం. నువ్వైతే డిసైడ్ అయిపోయావుగా వెళ్ళిపోదామని. వెళ్ళిపో. అయినా ఇక్కడ నరకం చూస్తుంది నేను. నరకం? నరకం అంటే ఏంటో